మీ జీవిత శక్తిని పెంచుకోండి. మీరు ఇష్టపడే ఉద్యోగంలో పని చేయండి. మీ అభిరుచిని కనుగొనండి మరియు దానిపై నిర్మించండి. మినరల్, ఎంజైమ్ అధికంగా ఉండే సేంద్రియ పండ్లు మరియు కూరగాయలు మరియు సాంద్రీకృత ఆకుపచ్చ పొడులు, క్లోరెల్లా, అవకాడోలు మరియు జనపనార మరియు ఆలివ్ నూనెలు వంటి తాజా ముడితో కూడిన సేంద్రియ నూనెలను తినండి. ఒత్తిడి తక్కువగా ఉంటుంది. సరైన శ్వాస పద్ధతులను నేర్చుకోండి మరియు ధ్యానం చేయడం ప్రారంభించండి. ప్రతిరోజు ప్రకృతితో కనెక్ట్ అవ్వండి మరియు సానుకూల ధృవీకరణలతో మనస్సును క్లియర్ చేయండి. టీవీని వదిలించుకోండి. అన్ని జంక్ ఫుడ్లను నివారించండి. ఆల్గే మరియు మూలికలను తినండి మరియు మీ కణాలను రోజువారీ ఆకుపచ్చ రసాలతో నింపండి. మీ అంతర్గత పిల్లలతో కనెక్ట్ అవ్వండి. కళను రూపొందించండి మరియు సృజనాత్మకంగా ఉండండి. ఆధ్యాత్మికత అంటే మేల్కొలపడం. చాలామందికి తెలియకపోయినా నిద్రలో ఉంటారు. వారు నిద్రలోనే పుడతారు, నిద్రలోనే జీవిస్తారు, నిద్రలోనే పెళ్లి చేసుకుంటారు, నిద్రలోనే పిల్లల్ని కంటారు, నిద్రలోనే చనిపోతారు. మనం మానవ అస్తిత్వం అని పిలుచుకునే ఈ విషయానికి యొక్క మనోహరం మరియు అందం వారు ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఆ కోరికలు కేవలం కోరికలు మాత్రమే కాదు, అవి మీ జీవిత కాలక్రమంలో ఇప్పటికే మీకు చెందిన వాటి ప్రివ్యూలు. పరివర్తన. ఆధ్యాత్మిక ఆత్మల సమూహాన్ని అధిగమించడం. యుగాలలో చాలా మంది గొప్ప తెలివైన వ్యక్తులు ఉపయోగించిన రహస్యం రసవాద రహస్యం. మీరు ఏదైనా భావోద్వేగం వెనుక ఉన్న శక్తిని తీసుకున్నప్పుడు, మీరు కోరుకునే ఏదైనా సృష్టించడానికి ఆ శక్తిని ఉపయోగించవచ్చు. దీనినే పరివర్తన అంటారు. కొంతమంది కోపాన్ని మరియు దుఃఖాన్ని కల్లోలం సృష్టించడానికి ఉపయోగిస్తారు. మరికొందరు మీరు ఇప్పటివరకు చూసిన కొన్ని అందమైన కళలకు మరియు మీరు ఇప్పటివరకు విన్న అత్యంత అందమైన సంగీతానికి ఇంధనంగా ఉపయోగిస్తారు. తీవ్రమైన భావోద్వేగాలు ఎల్లప్పుడూ మీ తప్పు కాకపోవచ్చు, కానీ మీరు వాటిని వ్యక్తీకరించే మార్గాలు చాలా శక్తివంతమైన విషయాలు జరగడానికి కారణం కావచ్చు. అవి భయంకరమైనవి లేదా మాయాజాలం కావచ్చు. హాజరు అవ్వండి. నెమ్మదించండి. ఊపిరి పీల్చుకోండి. మీరు తప్పిపోలేదు. మీరు కోరుకున్నదంతా కావడానికి ఇంకా సమయం ఉంది. వెనుక ఉన్న భావన, మాట్లాడాలంటే భయం మాత్రమే. ఇది మిమ్మల్ని తొందరపెట్టనివ్వవద్దు. బదులుగా, మీ దృష్టిని మార్చండి. వర్తమానాన్ని గౌరవించండి. మీరు ప్రస్తుతం ఉన్న క్షణాన్ని గౌరవించండి. సహనం కీలకం. మీరు ప్రతిదీ ఒకేసారి చేయవలసిన అవసరం లేదు. ఈ క్షణం తీసుకోండి. దానిలో సృష్టించండి. ఎందుకంటే ఈ క్షణం నిజంగా ముఖ్యమైనది. మీ సమయం ఇప్పుడు, మీరు గ్రహించిన దానికంటే ఎక్కువ పొందారు. అత్యున్నతమైన ధ్యానం ఏదీ ఆలోచించకపోవడమే. మీరు ఆలోచన లేకుండా ఒక్క క్షణం ఉండగలిగితే, గొప్ప శక్తి వస్తుంది. మానవులకు సూపర్ పవర్స్ ఉన్నాయి. ప్లేసిబో ఎఫెక్ట్ అనేది వింతైన మరియు కనీసం అర్థం చేసుకోలేని దృగ్విషయాలలో ఒకటి. మనం నయం అవుతున్నామని నమ్మడం ద్వారా మనం అనారోగ్యం మరియు వ్యాధి నుండి స్వస్థత పొందగలమని ఈ ప్రభావం రుజువు.